ఇప్పటికీ కూడా స్పష్టత లేదు వాళ్ళకి. రైట్ అండి, రైట్. ఇక మనతో జాయిన్ అయ్యారు ఆచార్య గారు, బీజేపీ నాయకులు. నమస్కారం అండి ఆచార్య గారు. ఆచార్య గారు వినిపిస్తుందండి? నమస్కారం, వినపడుతుంది. ఎస్ ఆచార్య గారు, సో ఇప్పటి వరకు సర్పంచుల సంఘం జనరల్ సెక్రటరీ ప్రణీల్ గారు మాట్లాడింది మీరు విన్నారు. కేంద్రం నుంచి హక్కుగా రావాల్సినటువంటి నిధులు ఆగిపోతున్నాయి. సో డెవలప్మెంట్ అనేది అసలు గ్రామ స్థాయిలో మొత్తం శూన్యము. అంతకు ముందు ఏదైతే సర్పంచులకు రాష్ట్ర ఆర్థిక సంఘం తరపున నిధులు ఇస్తామని చెప్తే సర్పంచులు తమ సొంత జేబుల్లోంచి పెట్టినటువంటి డబ్బులకి వడ్డీలు చెల్లించలేక వాళ్ళు నరకయాతన పడుతూ ఉన్నారు. ఆ బిల్స్కి దేవుడిరు ఆ మాట. సో ఇన్ని రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటే ఈ ఎలక్షన్స్ నిర్వహించడానికి ప్రభుత్వానికి వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి అని అడుగుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ప్యానల్ ఉన్నటువంటి మిత్రులకు, మీకు, ప్రేక్షకులకు అందరికి కూడా నమస్కారాలు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి స్థానికల సంస్థల పైన ఏ మాత్రం కూడా విశ్వాసం లేదు. స్థానిక సమస్యల మీద కూడా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. స్థానిక ఎన్నికలను నిర్వహించాలనేటువంటి ఇంగిత జ్ఞానం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. ఏదో అడ్డగోలుగా అనేక హామీలు ఇచ్చి 6 గ్యారంటీలని ప్రజల్ని నమ్మించి అధికారంలోకి వచ్చి ఇవాళ సుమారుగా 2 సంవత్సరాల కాలయాపన అవుతుంది. నేటి వరకు గ్రామ పంచాయతీలు ఎట్లా నడుస్తున్నాయి, ఈ ఏదైతే అధికారులను పెట్టి గ్రామాలలో ఏ రకంగా వ్యవస్థలు నడుస్తున్నాం అనేటువంటి అంశాన్ని ఏ రోజు కూడా రాష్ట్ర ప్రభుత్వం రివ్యూ చేయలే. ఆ పంచాయతీరాజ్ మినిస్టర్ ఎవరో, ఆ పంచాయతీరాజ్ మినిస్టర్ ఉన్నాడా లేడా అనేటువంటి విధంగానే ఈ రాష్ట్రంలో ఉంది. ముఖ్యంగా ఎన్నికలు ఫిబ్రవరి 1, 2024 సర్పంచ్ ఎలక్షన్ల కాలయాపన అయిపోయింది. అదేవిధంగా జూలై 5, 2024 ఎంపీటీసీల యొక్క కాలయాపన ముగిసింది. కానీ 6 నెలల ఎన్నికలు జరపాలి. ఎన్నికల అనంతరం, టర్మ్ అనంతరం లేదా టర్మ్ కంటే ముందే 6 నెలల ముందే ఎలక్షన్లు జరిపి వాళ్ళకు సకాలంలో ఛార్జ్ చేయాలి. మరి ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి లేదు? ఈ ముఖ్యమంత్రికి స్థానిక ప్రజా సమస్యల మీద చిత్తశుద్ధి లేదు. ఎన్నికలప్పుడు ఏదో వాగి, ఎన్నికలప్పుడు ఏదో మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి అలా అధికారాన్ని గాలికి వదిలేసిండ్రు. నేను మీ ద్వారా కోరేది ఒకటే, వీళ్ళు 42% రిజర్వేషన్లు బీసీలకు ఇస్తామని కామారెడ్డి డిక్లరేషన్ లో ప్రగల్భాలు వలికి ఇవాళ కులగణన మేము చేసినాం, బీసీలు 56% ఉన్నారని చెప్పి వాటన్నింటికి చట్టబద్ధత తెచ్చేయడానికే ప్రయత్నిస్తున్నాము. అవి వచ్చిన తర్వాత ఖచ్చితంగా మేము ఎలక్షన్స్ కి వెళ్తాము. 18 నెలలు ఆగారు, ఇంకో 18 రోజులు ఆగొచ్చు కదా. పార్లమెంట్ సమావేశాల్లో దీనిపైన ఒక స్పష్టత వస్తుంది, బీజేపీ వైఖరి వస్తుంది అనేది. ఇప్పుడు ఒక మాటమ్మా, బీజేపీ కేంద్రముల్లో ప్రభుత్వాన్ని ఒప్పించి మేము పెడతామని చెప్పిర్రా మీరు? లేకపోతే మేము 42% ఇస్తాం మా కోట్లు ఎగిరన్నారా? మీరు డైరెక్ట్ గా 42% మేము ఇస్తాం బీసీలకు అని చెప్పి ఇవాళ మీరు ఢిల్లీలో మేము చేపిస్తామని మాట్లాడితే, ఇప్పుడు కేంద్రము కులగణన జనగణన చేసిన తర్వాత ఈ దేశం మొత్తం మీద ఓబీసీలు ఎంతమంది ఉన్నారు, ఏ రాష్ట్రాల్లో ఎంతమంది ఉన్నారు, దాని ప్రకారం ఇవాళ కులగణన జరుగుతుంది, జనగణన జరుగుతుంది. దాని ప్రకారం ఓబీసీలు ఎంతమంది ఉన్నారు దేశవ్యాప్తంగా ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఇవాళ మీరు కామారెడ్డిలో జరిగినటువంటి మీటింగ్ కు పార్లమెంట్ ఎన్నికల, అసెంబ్లీ ఎన్నికల? అసెంబ్లీ ఎన్నికలప్పుడు మీరు ప్రజలని రెచ్చగొట్టి 42% బీసీలకు రిజర్వేషన్లు ఇస్తారని మాయమాటలు చెప్పి ఇవాళ మేము ఇక్కడ తీర్మానం చేసినాం, ఢిల్లీకి పంపినాం. మనం ఇక్కడ తీర్మానం చేసి ఢిల్లీకి పంపినావు కదా, మరి ఢిల్లీకి వెళ్ళి వచ్చిందా కాదు, మళ్ళీ ఎందుకు ఇవాళ మళ్ళీ బీసీల గొంతు పోయినాక చూస్తున్నావు? 42% ఇయ్యలేనుడు ఎందుకు నువ్వు డిక్లరేషన్ ఇచ్చినావు? ఎందుకు నువ్వు దాని మీద ఇలా పెద్ద ఊపుకుతంపుడు ఉపన్యాసాలు ఇచ్చినావు? ఏ రోల్ మోడల్ ఏం రోల్ మోడల్? ఇలా దీన్ని ఏం రోల్ మోడల్ మీరు చేసింది ఏంది?
ఇలా మీరు ఆర్డినెన్స్ తీసుకొస్తారా? తెలంగాణ ప్రభుత్వం ఆర్డినెన్స్ తెచ్చి 42% రిజర్వేషన్లు పెట్టి మీరు ఎన్నికలకు కోనరి. అది కోర్టు కోతే పోని, సుప్రీం కోర్టు కోతారా లేకపోతే హైకోర్టు కోతారా పోని. అప్పుడు దేశంలో ఉన్నటువంటి బీసీలందరూ కూడా ఆలోచన చేస్తారు. ఇలా బీజేపీ చేసినాక నువ్వు చేసేది ఏంది? రైట్. నువ్వు చేస్తానని మాటిచ్చి BJP చరణ్ గారు స్పందిస్తారు. ఎస్ చరణ్ గారు. మేము ఒకటి సూటిగా ఒకటే అడుగుతున్నాం. మనతో జాయిన్ అయ్యారు. సర్పంచుల బిల్లులు ఇవ్వకుండా ఏదైతే సర్పంచులని నానా బాధలు పెడుతున్నారో వీళ్ళకి దమ్ముంటే సర్పంచుల బిల్లులు క్లియర్ చేయండి. సర్పంచుల బిల్లులు క్లియర్ చేసినాక ఎన్నికలు 42% మీద వీళ్ళని ముందుకోమని మేము డిమాండ్ చేస్తున్నాం. రైట్ ఆచార్య గారు ఇప్పుడే మనతో జాయిన్ అయ్యారు. బీఆర్ఎస్